ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 29వ వచనంలో ఏమని రాసిందంటే, అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేను ఇకను వారికి పరాన్ముఖుడనై యుండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆయన ఇశ్రాయేలీయుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడంట. మరి కుమ్మరించినాక ఇంకా తన ముఖాన్ని మరుగుపరుచుకోడంట. దేవుడైన యెహోవా ఆ రోజున ఇశ్రాయేలుతో చెప్పిన రీతిగా ఈ రోజున మనతో కూడా చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని ఆత్మను పొందుకోవడానికి ఇష్టపడితే దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకోకుండా నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆయన ముఖాన్ని మనం చూడాలని ఆశపడితే ముందుగా ఆయన ఆత్మను మనం పొందుకోవాలి. ప్రభువా, ఈ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వేసయ్యా, అప్పుడు నేను నిన్ను ముఖాముఖిగా చూసే భాగ్యమును నాకు ఇవ్వేసయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ రోజున ఇశ్రాయేలుతో వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజున మనతో కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఒక్కవేళ ఆయన ఆత్మను కానీ మనం పొందుకోగలిగితే, అంత పరిశుద్ధత మనలో ఉంటే దేవుని ముఖాముఖిగా చూసే అనుభవంలోకి మనం వెళ్తాం. ఆయన ముఖం ఇంకా మనకు మరుగు చేయబడి ఉంది అని అంటే అర్థం ఏంటంటే మనలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ మనలో వచ్చేంత వరకు కూడా మనం ప్రార్థన చేయాలి, గోజాడాలి, దేవుని సన్నిధిలో విలపించాలి. ప్రభువా, నన్ను నీ ఆత్మ నడిపింపులోకి తీసుకొని రాయ్యా, నీ ఆత్మ నా మీద కుమ్మరించేసేయా. దేవుని ఆత్మను పొందుకునేంత పరిశుద్ధత మనకుందా? దేవుని ఆత్మను మనలోకి నింపుకునేంత ఖాళీ మన హృదయాల్లో ఉందా? లేకపోతే ఇంకా వేరే దేనితోనైనా మన హృదయాలను నింపేసామా? ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ రోజున మనతో కూడా అదే వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. ఏమనంటే, నేను నా ఆత్మను వారి మీద కుమ్మరిస్తాను అన్నాడు. దేవా, ప్రతి ఒక్కరూ నీ ఆత్మను పొందుకునేటట్లు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను ఆత్మతో అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. నన్ను సిద్ధమేనా? ఆ విధంగా ముందుకు సాగుదామా? God bless you all. Praise God.